నమస్తే 10 టీవీ ప్రేక్షకులందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. టాప్ 20 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. తిరుపతిలో ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న రోడ్ షోలో హైడ్రామా నెలకొంది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో దుండగులు రాళ్లు విసరడం కలకలం రేపింది. సభ జరుగుతున్న సమయంలో వెనక నుంచి రాళ్లు విసురుతున్న విషయాన్ని బాబుకు తెలిపారు కార్యకర్తలు. అదే సమయంలో సభలో పోలీసులు లేరంటూ చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు సభలో పోలీసులు లేరా అంటూ ప్రశ్నించారు. దీనికి సమాధానం రాకపోవడంతో సభకు పోలీసులు రక్షణ కల్పించలేదని చంద్రబాబు మండిపడ్డారు. వెంటనే వాహనం దిగి కిందకు వచ్చారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు చంద్రబాబు. ఇది పిరికిపంద చర్య అని, భద్రత కల్పించడంలో పోలీసులు వైఫల్యం చెందారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకే రక్షణ కల్పించకపోతే ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారంటూ పోలీసులు నిలదీశారు చంద్రబాబు. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన అనంతరం కృష్ణాపురం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు కాలినడకన ర్యాలీగా వెళ్లారు చంద్రబాబు. ఈ ర్యాలీలో భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాళ్ల దాడి ఘటనపై ఎస్పీకి చంద్రబాబు వినతి పత్రం అందజేశారు. రాళ్ల దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. భూములు, ఇసుక, మద్యంలో భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందన్నారు. ప్రభుత్వం చేసిన అప్పులతో 4 లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయిందన్నారు. సుపరిపాలన అందించే ఆలోచన జగన్ ప్రభుత్వానికి ఏమాత్రం లేదన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగిన ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు. బీజేపీని ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపుతామన్నారు. తిరుపతి నుంచి మార్పుకు అంకురార్పణ జరగాలన్నారు. రత్నప్రభను గెలిపిస్తే తిరుపతి అభివృద్ధికి బాటలు వేసినట్టేనన్నారు జేపీ నడ్డా. ప్రభుత్వమే కొన్ని మతాల వారికి జీతాలు ఇవ్వటమేంటని నడ్డా ప్రశ్నించారు. బీజేపీని గెలిపిస్తే వీటన్నిటికీ అడ్డుకట్ట వేస్తామన్నారు. ప్రతి వర్గం సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ అనేక మంచి పథకాలు ప్రవేశపెట్టారని, అందుకే ప్రజలు బీజేపీకి విజయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తోందని చెప్పారు. తిరుపతిలో రత్నప్రభను గెలిపించారని నడ్డా కోరారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ మధ్య డైలాగ్స్ డైనమైట్స్ లా పేలుతున్నాయి. రోజు రోజుకు బీజేపీ నేతలు కేసీఆర్ మీద విమర్శల డోస్ పెంచుతున్నారు. దీంతో ఇన్నాళ్లు ఓపికగా ఉన్న మంత్రి కేటీఆర్ ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయారు. సీఎం కేసీఆర్ హోదాను, స్థాయిని మర్చిపోయి లైన్ క్రాస్ చేసి బూతులు మాట్లాడే వాళ్ళందరికీ ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ ఫైర్ అయ్యారు. పొలిటికల్ లీడర్లు ఎవరు అవాకులు చవాకులు పేల్చినా వాళ్లకు కూడా అదే భాషలో సమాధానం చెబుతామన్నారు. సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ తెచ్చుకున్నామా అని ప్రశ్నించారు. సాగర్ ఎన్నిక అయిపోయాక కేసీఆర్ మళ్లీ ఫామ్ హౌస్ కే వెళ్తారన్నారు. బీజేపీ నేతల తీరుతో విసిగిపోయిన కేటీఆర్ మర్యాదగా మాట్లాడితేనే మర్యాదగా సమాధానం ఇస్తామన్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ లేకపోతే బండి సంజయ్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అడ్రస్ లేకుండా ఉండేవారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రమే నిద్రిస్తోందని బండి సంజయ్ చెప్పారు. ఇక మీరు చేసేదేముందని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేంటో చెప్పారని కేటీఆర్ ప్రశ్నించారు. సునీల్ నాయక్ ఐఏఎస్ కాలేకపోతున్నారని ఆత్మహత్య చేసుకుంటే దానికి కేసీఆర్ కు లింక్ పెట్టారని విమర్శించారు. మోదీ, అమిత్ షాను కూడా ఉతికారేసే రోజులు వస్తాయన్నారు కేటీఆర్. ఎలాగైనా తమ ఉద్యోగులకు 100% వ్యాక్సిన్ వేయించాలని డిసైడ్ అయింది జీహెచ్ఎంసీ. అపోహలకు, నిర్లక్ష్యం కారణంగా చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోలేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. దీంతో ఇక కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోకుంటే ఉద్యోగులెవరూ ఆఫీస్కు రావద్దంటోంది. నో వ్యాక్సిన్, నో ఎంట్రీ రూల్ ను అమలు చేస్తోంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ అనే సిబ్బంది ఆరోగ్యం పట్ల జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఉన్నతాధికారుల మొదలు పారిశుద్ధ్య కార్మికుల వరకు అందరూ వ్యాక్సిన్ వేసుకునేలా ప్లాన్ చేసింది. రేపటి వరకు జరగనున్న టీకా ఉత్సవ్ను ఇందుకు వినియోగించుకుంటోంది. టీకా ఉత్సవ్ తొలి రోజు 3000 మంది సిబ్బందికి వ్యాక్సిన్ వేయించారు జీహెచ్ఎంసీ అధికారులు. దీంతో మొదటి దశలో టీకా వేయించుకున్న వారితో కలిపి ఇప్పటి వరకు 9000 మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. గతంలో భయం కారణంగా చాలా మంది వ్యాక్సిన్ తిరస్కరించారు. ఈసారి అలా చేయడానికి వీలు లేకుండా జీహెచ్ఎంసీ కఠినంగా వ్యవహరిస్తోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే విధులకు హాజరు కావాలంటూ ఫ్లెక్సీలు వేయించారు. కాస్త కఠినంగా వ్యవహరించైనా శానిటేషన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. వ్యాక్సిన్ వేసుకోకుంటే వేతనాలు కట్ చేస్తామని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఏపీలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాపై రాజకీయ రగడ కొనసాగుతోంది. టికెట్ ధరలపై అటు వైసీపీ, ఇటు జనసేన, బీజేపీలకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇంతలో తమ్ముడు కోసం అన్న నాగబాబు కూడా వసూలు వారంలోకి ఎంట్రీ ఇచ్చారు. వకీల్ సాబ్ సినిమాపై మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు నాగబాబు. పేర్ని నాని ఉద్దేశించి ఆయన ఓ షాకింగ్ ట్వీట్ పెట్టారు. పేర్ని నాని కరోనా వ్యాక్సిన్ వేయించుకోవటాన్ని గుర్తు చేస్తూ, మీకేమైంది నాని, మీరు కరోనా వ్యాక్సిన్తో పాటు ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు.
ప్లీజ్ సెకండ్ ర్యాబిడ్ వ్యాక్సిన్ టు మినిస్టర్ నాని. వ్యాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారికి రవాణా ఖర్చులు ఫ్రీ అంటూ ట్వీట్ చేశారు. దీంతో టికెట్ వార్ మరో మలుపు తీసుకుంది. నాగబాబు ట్వీట్కు అంతే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు మంత్రి పేర్ని నాని. నాగబాబు అకౌంట్ను ట్యాగ్ చేస్తూ పేర్ని నాని చేసిన ట్వీట్లో నాగబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఆయన వార్లోకి రాగారు. పరోపకారి పాపన్న నాగబాబు పేర్ని నాని లాంటి బయట వారి కన్నా ముందు మరింట్లోనే తిరుగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ర్యాబిస్ వ్యాక్సిన్ తక్షణ అవసరం, వెంటనే వెతికి వేయించాలన్నారు. మీరు కూడా వేయించుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు. తాజాగా తిరుపతి ప్రచారం నుంచి తప్పుకుని క్వారంటైన్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ కూడా వివాదంలోకి లాగుతూ పేర్ని నాని ఇచ్చిన కౌంటర్ జనసేన వైసీపీ మధ్య వార్ ముదిరేలా చేసింది. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ తన ప్రతాపాన్ని చూపుతోంది. కొత్త కేసుల సంఖ్య రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఒక్క వారంలోనే 9 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 6 కేసుల్లో 1 భారత్లోనే నమోదవ్వడం కూడా ఆందోళన రేపుతోంది. గతేడాది కరోనా తెచ్చిన సంక్షోభం నుంచి తేరుకునేందుకు ప్రయత్నించే లోపు ఇప్పుడు రెట్టింపు శక్తితో మరోసారి పడగ విప్పుతోంది. రెండో దశలో మరింత వేగంగా విరుచుకుపడుతోంది. కేవలం వారం రోజుల్లోనే దేశంలో 9 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవ్వడం వైరస్ విజృంభణకు అద్దం పడుతోంది. ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 11 వరకు 7 రోజుల్లో దేశవ్యాప్తంగా 9,38,000 కొత్త కేసులు నమోదయ్యాయి. సగటున రోజుకు 1,34,000 కేసులు వెలుగు చూస్తున్నాయి. గత వారం కొత్త కేసుల సంఖ్య 70% పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో తొలిసారి ఏప్రిల్ 4న రోజువారీ కేసుల సంఖ్య 1,00,000 దాటింది. ఆ తర్వాత ఏప్రిల్ 5 మినహా గత 6 రోజులుగా నిత్యం 1,00,000 పైనే కేసులు ఉంటున్నాయి. కొత్తగా ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 1,68,912 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 2వ తేదీతో పోల్చితే 10 రోజులకే కేసులు రెట్టింపోయాయి. దేశంలో 24 గంటల్లో మరో 903 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,70,000 దాటింది. నిత్యం 1,00,000కు పైగా కొత్త కేసులతో భారత్లో కరోనా వైరస్ బుసలు కొడుతోంది. తాజాగా 1,68,912 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఫలితంగా అమెరికా తర్వాత వైరస్ కల్లోలానికి తీవ్రంగా ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ 2వ స్థానానికి చేరింది. కేసుల పరంగా చూస్తే అమెరికాలో 3,19,18,591 మందికి కరోనా సోకింది. భారత్లో ఆ సంఖ్య 1,35,00,000 మార్కును దాటగా బ్రెజిల్ తర్వాత స్థానంలో ఉంది. ఆ దేశంలో 1,34,82,543 మంది మహమ్మారి బారిన పడ్డారు. ప్రస్తుతం అమెరికా, బ్రెజిల్లో కూడా నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కేసుల పరంగా భారత్ 2వ స్థానంలో ఉండగా మృతుల సంఖ్య పరంగా 4వ స్థానంలో ఉంది. ప్రస్తుతం కేసులతో పాటే మరణాల సంఖ్యలో కూడా వృద్ధి కనిపిస్తుండడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా 904 మంది చనిపోయారు. కోవిడ్ బాధితులతో వైద్య వ్యవస్థ కుప్పకూలకుండా చూసేందుకు మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు లాక్డౌన్ దిశగా ఆలోచన చేస్తున్నాయి. పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ, కంటైన్మెంట్ జోన్ల ఏర్పాట్లపై దృష్టి సారించాయి. దేశంలో కరోనా వైరస్ ఉధృతి మరోసారి కొనసాగుతున్న వేళ కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రులపై పలు రాష్ట్రాలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే కొన్ని 5 స్టార్ హోటళ్లను కోవిడ్ సెంటర్లుగా మార్చేందుకు నడుం బిగించింది మహారాష్ట్ర ప్రభుత్వం. వీటితో పాటు 2,000 పడకల సామర్థ్యం కలిగిన 3 ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముంబై అధికారులు సిద్ధమయ్యారు. ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యుల సహకారంతో ఇక్కడ వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఐఎస్ షాహల్ వెల్లడించారు. మరో 3 వారాల్లో 2,000 పడకల సామర్థ్యం కలిగిన 3 కోవిడ్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకురావాలని మహారాష్ట్ర అధికారులు నిర్ణయించారు. ప్రతి కేంద్రంలో 200 ఐసీయూ పడకలు, 70% ఆక్సిజన్ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కోవిడ్ కేర్ సెంటర్లుగా ఏర్పాటు చేసేందుకు పలు స్టార్ హోటళ్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు బీఎంసీ అధికారులు వెల్లడించారు. కోవిడ్ ఉధృతి పెరిగిన నేపథ్యంలో అవసరమైన రోగులకు వైద్య సదుపాయాలు సమకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ముంబైలో 141 ఆసుపత్రుల్లో 19,000 పడకలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 2,466 ఐసీయూ పడకలుండగా త్వరలోనే మరిన్ని ఐసీయూ పడకలను సిద్ధం చేస్తామన్నారు. ఓవైపు పరీక్షల సమయం దగ్గర పడుతోంది, మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు అరకొరగా మాత్రమే సిలబస్లు పూర్తయ్యాయి. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు విద్యార్థులు తికమక పడుతున్నారు. అసలు పరీక్షలు నిర్వహిస్తారో లేదో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీ యూజీ, పీజీ విద్యార్థులకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆన్లైన్లోనే తరగతులు ఉంటాయని పేర్కొంది. అయితే రీసెర్చ్ స్కాలర్లు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు మాత్రం కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ప్రత్యక్ష తరగతులకు హాజరు కావచ్చని తెలిపింది. ఈ మార్గదర్శకాలు ఢిల్లీ క్యాంపస్తో పాటు యూనివర్సిటీ అనుబంధ కళాశాలలోనూ అమలు చేయనున్నారు.
కళాశాల సిబ్బందిలో 50% మందిని మాత్రమే హాజరు కావాలని, మిగతా వారిని ఇంటి నుంచి పనిచేయాలని ఢిల్లీ యూనివర్సిటీ మార్గదర్శకాల్లో పేర్కొంది. విద్యార్థులు, సిబ్బంది కంటైన్మెంట్ జోన్ వివరాలను ఎప్పటికప్పుడు కళాశాలకు అందివ్వాలని తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇతర పోటీ పరీక్షలు, ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవసరమైన ప్రవేశ పరీక్షలు రాసేందుకు వీళ్లంతా అర్హత కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వర్సిటీల యాజమాన్యాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న దానిపై సందిగ్ధత నెలకొంది. భారత్లో మరో వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి లభించింది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం, వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ఉండటంతో మరో 5 వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం కేంద్ర నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. త్వరలోనే టీకా ఉత్పత్తి చేసి వినియోగంలోకి తీసుకురానున్నారు. డీజీసీఏ అనుమతి లభిస్తే దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ తర్వాత అనుమతి లభించిన 3వ వ్యాక్సిన్ స్పుత్నిక్ అవుతుంది. రష్యాకు చెందిన ఆర్టీఐఎఫ్ అభివృద్ధి చేసిన ఈ టీకాను భారత్లో ఉత్పత్తి చేసి విక్రయించేందుకు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ఒప్పందం కుదుర్చుకుంది. స్పుత్నిక్ వి టీకాపై మన దేశంలో 2-3వ దశ క్లినికల్ పరీక్షలు ఇటీవలే ఆ సంస్థ నిర్వహించింది. ఆ పరీక్షల భద్రత, ఇమ్యునోజెనిటీ సమాచారాన్ని ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ మండలికి అందజేసిన డాక్టర్ రెడ్డిస్ టీకా ఉత్పత్తి, అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయాలంటూ దరఖాస్తు చేసుకుంది. ఈ డేటాను కేంద్ర నిపుణుల బృందం విశ్లేషించి అత్యవసర వినియోగానికి సిఫార్సు చేసింది. దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి తీవ్రమవుతుండటంతో వివిధ రాష్ట్రాలు నివారణ చర్యలు చేపడుతున్నాయి. కేసులు అధికంగా నమోదవుతున్న మహారాష్ట్రలో ఇప్పటికే పలు ఆంక్షలు విధించగా, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 22 వరకు లాక్డౌన్ విధించింది. తాజాగా హర్యానా ప్రభుత్వం కూడా తమ రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర సేవలకు మినహాయింపునిస్తూ తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. మరోవైపు హర్యానా పొరుగున ఉన్న రాజధాని ఢిల్లీలోనూ కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గడిచిన 24 గంటలు 92,397 కరోనా పరీక్షలు నిర్వహించగా 11,491 మందికి పాజిటివ్గా తేలింది. 72 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ₹1000 జరిమానా విధించడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. రాత్రిపూట కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ వంటి చర్యలు చేపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అవసరం అనిపిస్తేనే కర్ణాటకలో లాక్డౌన్ విధిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలన్నారు. పరిస్థితి చేజాయిపోరేలా ఉంటే లాక్డౌన్ విధిస్తామన్నారు. సెకండ్ వేవ్ లో నేటికి రాష్ట్రంలో 10,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా తనతో స్వయంగా మాట్లాడారని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారని వివరించారు. కరోనా కేసులు పెరుగుతున్న జిల్లాలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రధానికి వివరించారన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, శానిటైజర్లు వాడాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. ప్రజలు తమ ఆరోగ్యం కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తృణమూల్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఒక రోజు పాటు ఎలాంటి ప్రచారం చేయకూడదని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మత ప్రాతిపదికన మమతా బెనర్జీ ఓట్లు అడుగుతున్నారని వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది. ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 3వ తేదీన హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర ప్రాంతంలో మమతా బెనర్జీ పర్యటించారు. ఆ సమయంలో ఓ వర్గాన్ని ప్రస్తావించిన దీది కొన్ని పార్టీలు మైనారిటీ ఓటర్లను విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి సమయంలో మైనారిటీ ఓటర్లందరూ ఏకం కావాలని మమతా పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. దీనిపై కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ 48 గంటలు వివరణ ఇవ్వాలని మమతా బెనర్జీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై మమతా బెనర్జీ ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చింది. ఇది పరిశీలించిన అనంతరం చర్యలకు ఉపక్రమించిన ఎన్నికల సంఘం 24 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. దీన్ని ఖండించిన మమత నేడు తృణమూల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనుంది. దేశంలో కరోనా ఉధృతి పెరుగుతుండటంతో కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో భోజన సేవలను నిలిపివేసింది. ఏప్రిల్ 15 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్తో గతేడాది కేంద్రం దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేసింది.
ఆ తర్వాత మే 25 నుంచి దశల వారీగా ఈ సేవలను పునరుద్ధరించింది. కానీ దేశీ విమానాల్లో భోజన సేవలను అనుమతించలేదు. ప్రయాణికులు సొంతంగా ఆహార పదార్థాలు కూడా తీసుకురావద్దని పేర్కొంది. ఆగస్టు 31 తర్వాత కొన్ని షరతులతో ఈ భోజన సదుపాయాలను మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇటీవల కొద్ది రోజులుగా దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భోజన సేవలపై పౌర విమానయాన శాఖ నేడు సమీక్ష నిర్వహించింది. 2 గంటల కంటే తక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో ఈ సేవలపై నిషేధం విధించింది. దేశీయంగా విమాన సేవలు అందించే ఎయిర్లైన్లు 2 గంటలు అంతకంటే ఎక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో మాత్రమే భోజన సేవలు అందించాలి అని మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. తాజా ఆరోపణల నేపథ్యంలో కొత్తగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగానే ఉంటుంది. దాదాపు వారం రోజుల క్రితం మరోసారి దానిపై సంచలన కథనం వెలువడింది. ఈ విమానాల తయారీదారు దసో ఏవియేషన్ భారత్కు చెందిన ఒక మధ్యవర్తికి 10,17,850 యూరోలు భారత కరెన్సీలో దాదాపు 8,08,00,000 చెల్లించినట్లు ఫ్రెంచ్ మీడియాలో ప్రచురితమైంది. ఫ్రాన్స్ అవినీతి నిరోధక విభాగం దర్యాప్తు ఆధారంగా ఈ కథనాన్ని ప్రచురించినట్లు పేర్కొంది. దసో సంస్థలు అవినీతి నిరోధక విభాగం ఆడిట్ చేసినప్పుడు ఈ విషయం వెల్లడైందని తెలిపింది. కాగా ఫ్రెంచ్ పత్రిక కథనం నేపథ్యంలో రఫేల్ ఒప్పందంపై పూర్తి స్థాయి స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే అధికార బీజేపీ మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. దసో ఏవియేషన్ కూడా వాటిని ఖండించింది. వర్క్ ప్లేస్ లో వేధింపులు ఎక్కువయ్యాయని గూగుల్ ఉద్యోగులు సీఈఓ సుందర్ పిచాయ్కు బహిరంగ లేఖ రాశారు. పనిచేసే చోట తమకు రక్షణ కల్పించాలని కోరారు. 13 మంది ఉద్యోగులు రాసిన ఈ లెటర్ను మీడియం అనే ఆన్లైన్ బ్లాగ్లో పోస్ట్ చేశారు. కంపెనీలు తాను వేధింపులు ఎలా ఎదుర్కొన్నారనే దానిపై మాజీ ఉద్యోగి ఒకరు న్యూయార్క్ టైమ్స్లో రాసిన ఆర్టికల్ గురించి లెటర్లో పేర్కొన్నారు. వేధింపులకు పాల్పడే వారిని టీం లీడర్లుగా నియమించొద్దని కోరారు. ఒకవేళ వేధింపులు నిజమని తేలితే వెంటనే టీం లీడర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. వేధింపుల సమస్యలు ఇంతకు ముందే మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొచ్చామని, అయినా గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ తీరు మారటం లేదని మండిపడ్డారు. బాధితులకు మద్దతుగా నిలవాల్సిన కంపెనీ నిందితుల పక్షాన ఉంటోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ మేనేజ్మెంట్ నిందితులను కాపాడుతోందని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన బాధితులే కంపెనీ వదిలిపోయేలా చేస్తున్నారని వాపోయారు. వేధింపులకు పాల్పడినోళ్లు మాత్రం కంపెనీలోనే ఉంటున్నారన్నారు. నిందితులకు రివార్డులు కూడా ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇంతకు ముందు జరిగిన 2 సంఘటనలు లెటర్లో పేర్కొన్నారు. ఓరల్ సెక్స్ చేయాలని మహిళను వేధించిన ఆండీ రూబిన్ కు $90 మిలియన్ ఎగ్జిట్ ప్యాకేజ్ ఇచ్చారని, లైంగిక వేధింపులకు పాల్పడిన అమిత్ సింఘాలకు $35 మిలియన్ రివార్డు ఇచ్చారని గుర్తు చేశారు. WWE రెజ్లర్, హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ అమెరికా అధ్యక్షుడు కావాలని ఆ దేశంలో దాదాపు సగం మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ప్రముఖ వ్యక్తులలో ఎవరు ఉండాలనే అంశంపై ఓ సంస్థ నిర్వహించింది. ఈ సర్వేలో జాన్సన్ అధ్యక్షుడు కావాలనే విషయమై వెల్లడైంది. ఆ సంస్థ అమెరికా ప్రజలను మీకు అధ్యక్షుడిగా డ్వేన్ జాన్సన్ కావాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించగా 46% మంది అమెరికన్లు అవును అని సమాధానమిచ్చారు. ఈ పోల్ ఫలితాన్ని డ్వేన్ జాన్సన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఒకవేళ నాకు అమెరికా అధ్యక్షునిగా అవకాశం లభిస్తే అది ప్రజలకు సేవ చేసేందుకు నాకు లభించిన గౌరవంగా భావిస్తానన్నాడు. ఇప్పటికే రెజ్లర్గా, నటుడుగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించిన జాన్సన్ కు అదృష్టం ఉంటే భవిష్యత్తులో అధ్యక్ష పదవి కూడా లభిస్తుందేమోనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గతంలోనూ డ్వేన్ జాన్సన్ అమెరికా అధ్యక్ష పదవిపై తనకున్న ఆశను బయటపెట్టారు. 2017లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేయడానికి తాను తీవ్రంగా ప్రయత్నించినట్లు వెల్లడించారు.